గుట్ట మీదకి పోయి తాక్కుంటా కూర్చుంటాం, గుట్టకాడ పోయి పత్తలాడుకుంటాం, నాటకాలు ఆడతాం, నకరాలు చేస్తామంటే 3 నెలల జైలు 5,000 జరిమానా వేస్తారంట. అట్లా కాదు, ఇది మన ప్రాచీనమైనటువంటి స్మారకం కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడాలి అంటున్నారు. రండి లోపలికి పోయి చూస్తామండి. పెద్దలు 20, పిల్లలు 10, కెమెరా 50, వీడియో కెమెరా 200, ఇంకేదో ఉన్నది కింద, అది అర్థం కాలేదు. పొద్దుగాల 10 AM నుండి 5 PM దాకా ఓపెన్ క్లోజ్ అని రాసి పెట్టిండ్రు. 10 గంటల నుండి 5 గంటల దాకా నడుస్తుందంట. పెద్దోళ్ళకైతే 20 రూపాయలు, నాకు 20 రూపాయలు టికెట్. జరగా అన్న పైసలే ఇవ్వాలి, నాకు ఇట్లా కొట్టొచ్చా? క్యాష్ తీసుకుంటే రాలేరని ఇట్లా చెప్పగలరు అనుకున్నారేమో, అందుకని ఆన్లైన్ చేస్తున్నారు. ఎంత టైం పడుతుంది తమ్మి ఎక్కడికి? ½ అవర్ పడుతుంది ఎక్కడానికి. మెట్లు ఇట్లా చిన్న చిన్నగానే ఉంటాయా, మీదికి వెనక పెద్ద పెద్దగా ఉంటాయా? జస్ట్ టర్నింగ్ వరకు చిన్నగా ఉంటాయి, కొంచెం పైకి వెళ్తే హైట్ ఎక్కువ ఉంటాయి స్టెప్స్. నీ పేరేంటమి? అభినవ్ రెడ్డి. కుడిబందుకు ఒక పెద్ద బొమ్మ పెట్టిండ్రు. సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరముల జయంతి ఉత్సవం అని పెట్టిండ్రు. సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మ పెట్టిండ్రు. యువతల బందుకేమో ఇంకొక బొమ్మ ఉన్నది. ఈ స్వామి కాలభైరవుడు అనుకుంటా, ఎందుకంటే ఆ స్వామిని చూస్తే కాలభైరవుని లెక్క ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. చూడడానికి వచ్చినావా, ఎక్కుతున్నావా దిగుతున్నావా? నేను ఇక్కడనే ఉంటుంటాను, భువనగిరి కిలాని చూసుకుంటూ ఉంటాను, ఇక్కడే జాబ్ లాగా చేస్తూ ఉన్నాను. ఏం పేరు? నా పేరు వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ అన్న, ఇది భైరవుని విగ్రహమే. ఇది మనకు నాగభైరవుడు అంటారమ్మా, అష్టభైరవులు అని ఉంటుంది. ఇది ఆ నాగభైరవుడు అంటే అమ్మవారికి దక్షిణ దిశ పాలకునిగా ఉండే భైరవుడు అన్నట్టు. ఇటీవల అక్కడ మట్టి తోడుతుంటే ఒక పెద్ద టెంపుల్ బయటపడ్డది. ఫస్ట్ ఈ విగ్రహం బయట రాగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టారు. మిగతాది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినాక మిగతా గుడి మొత్తం తోడి అక్కడ ఏ గుడి ఉందనేది చూపిస్తారు అన్నట్టు. ఇది గ్రీన్ బురాస్టార్ రాయితో ఉన్న నాగభైరవుని విగ్రహం. సుమారు గ్రీన్ బురాస్టార్ అంటారు, పాకురు కలర్ లో కనిపిస్తుంటుంది. ఇది 800 సంవత్సరాల కిందటిది ఈ రాయా. 850 సంవత్సరాలు అంటే మనకు దగ్గర దగ్గర కాకతీయుల కాలం నాటికి పోతుండొచ్చు. మోదాలు ఇంకా వినోద్ కుమార్ అన్నను పట్టుకొని మీదకి ఎక్కుదాం పండి. గోడలు కిల్లలు ఇవన్నీ కట్టినట్టుగా ఉన్నది కదా. మళ్ళీ ఆడనేమో నామాలు ఉన్నాయి. స్వామి మీదేమైనా గుడి ఉన్నదా? పైన యాక్చువల్గా హిందూ ముస్లిం రాజుల భిన్న సంస్కృతితో భువనగిరి కిలా వెలుగొందింది. అయితే మొట్టమొదటిగా మనకు వెస్టర్న్ చాళుక్య పీరియడ్లో రాజా త్రిభువనమల్లు విక్రమాదిత్య అన్నట్టు ఆయన భువనగిరి కిలాని చాలా డెవలప్మెంట్ చేసిండు. అందుకని ఆయన పేరు చెప్తారు. వీళ్ళు కర్ణాటకలో కళ్యాణి అనే ప్రాంతానికి కేంద్రంగా వాళ్ళని కళ్యాణి చాళుక్యులు, వాళ్ళు బాదాని వంశీలు అన్నట్టు. అప్పట్లో రాజులు అనేది వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడే అద్భుతమైన కట్టడాలు కట్టారు. కానీ ఇవి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రపంచానికి ఇప్పుడున్న జనరేషన్కి ఉండాలి కానీ మనం ఏడ పడితే బోర్డులు పెట్టాల్సి వస్తుంది పూరలకు. వాస్తవానికి భువనగిరి కిలా చరిత్ర స్థానికులకే 80% తెలియదు. చాలా ఎందుకంటే దాదాపు 8 తరాల రాజులు భువనగిరి కిలాను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు మన భువనగిరి కిలా మీద కనిపిస్తుంటాయి. కానీ వచ్చిన వాళ్ళందరికీ అది చెప్పేవాళ్ళు లేక, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బోర్డులు లేకపోవడం వల్ల, పైకి వెళ్ళడం దిగి రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన కొండను చూసినట్టే కానీ ఆ కొండ మీద జరిగిన సంఘటనలే కానీ ఆ రాజుల యొక్క చరిత్ర ఆనవాళ్ళు తెలియకపోవడం ఒకంత వాళ్ళకు నిరుత్సాహంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి డెవలప్మెంట్లో భువనగిరి కిలాను దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ స్వదేశీ దర్శన్ కింద 118 కోట్ల రూపాయలు భువనగిరి కిలాకి ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు 46 కోట్లతోటి రాక్ క్లైంబింగ్ బేస్ స్టేషన్, ఈ సేఫ్టీ వాల్స్, ఇక్కడ పైన బిల్డింగ్ కుతుబ్షాహీ బిల్డింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్టడం ఏదైతే ఉన్నదో ఇదంతా గోల్కొండకు కుతుబ్షాహీలు ఎట్లా కట్టినారో అట్లనే ఉన్నది. అయితే ఇంతకుముందుకి ఇక్కడ మట్టి కోటలు ఉండేది, అది ముస్లిం ఆనవాళ్ళే. 2013లో మనకు కొంత సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ రిపేర్లో భాగంగా ఆ గుమ్మటాల్లాగా ఉండేటి ముస్లిం ఆర్కిటెక్ట్. బహుమని సుల్తాన్లు వచ్చిన తర్వాత కూలీ కుతుబ్ షాయిస్, మొఘలాయిలు వీళ్ళందరూ వచ్చిన టైంలో కూడా వాళ్ళ కట్టడాలను మొత్తం ఈ గుమ్మటాలుగా చూపిస్తుంటారు. కాబట్టి ఇవి మనకు దాదాపు ఢిల్లీలో కూడా మనకు దరిదాపు అక్కడ అలానే కనిపిస్తుంది. ఎర్రకోట ప్రాంతంలో కూడా కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి సంబంధించిన ఏది ఒక వాస్తు శిల్పం, మనం వాస్తు అంటాం కానీ వాళ్ళకు నగిశీలు అంటారు, వాళ్ళ సంబంధించిన కట్టడాల రూపం అన్నట్టు. దాన్ని బట్టి మనకు తొందరగా తెలిసిపోతుంది హిందూ ఆర్కిటెక్ట్, ముస్లిం ఆర్కిటెక్ట్, ఎవరు ఏ రాజులు కట్టించిండ్రు అనేది తెలిసిపోతుంది. అన్న ఈడనేమో ఇట్లున్నది, అటు మీది బందుకు చూసినాం అనుకో, అవును,
ఆడ నామాలు హనుమాన్లు బాగానే ఉన్నది, మళ్ళీ అక్కడ మీదికి వేరే కట్టడం లెక్క ఉన్నది, అదేమడదన్నా? యాక్చువల్గా నామాలు అంటే తరువాత పెట్టింది కానీ ఆ, అక్కడ ఉంది మీరు అన్నట్టు అది హనుమాన్ కాదు, అది వినాయకుని విగ్రహం. అవునా? వినాయకుని విగ్రహం అప్పుడు హిందూ రాజులు కట్టించినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కు పక్క పొంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈస్ట్ ఫేస్ ఇక్కుంటే దక్షిణ దిశ ఇటువైపు వస్తుంది. ఆ, అంటే వాస్తురీత్యా బాగుండాలన్న ఉద్దేశంతో ఇది ఇష్ట, ఇది ఈస్ట్ వస్తుంది, ఇది ఇది దక్షిణం అయితే. దక్షిణం వస్తుంది. దక్షిణ సైడ్లో మనకు వాస్తురీత్యా ఉండాలని చెప్పేసి మనకు అక్కడ వాళ్ళు వినాయకుని విగ్రహం అన్నట్టు ఆహా, ఆ వినాయకుని విగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళు అది ఒక రకమైన శుభ సూచకంగా ఎలాంటి వాస్తు దోషాలు ఉండకుండా ఉండేటందుకు. అందుకనే భువనగిరి కిలా చాలా విభిన్నమైన ఏది మన హిందూ ముస్లిం రాజులు రావడం వల్ల వాళ్ళకు నచ్చిన తీరుగా చాలా మార్పులు చేసుకున్నారు. అందుకనే భువనగిరి కిలా మీద వాస్తు మార్పులు చాలా జరిగినాయి. అందుకని ఇక్కడ చరిత్ర నిలబడేది అని ఒక అసత్య ప్రచారం మాత్రం భువనగిరి గురించి చాలా జరుగుతూ ఉంది. కానీ నిజమైన విషయం ఏంటంటే ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకి భువనగిరి కిలా హిస్టరీయే తెలియదు.